वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तम् तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। प्रणतोऽस्मि मुनित्रयम्। अस्तु, सर्वेभ्यो स्वागतम्। आगच्छन्तु। वयं अत्र पाठितवन्तः 1. प्रायशः 1.9 पर्यन्तम् (1.9) 2.1 अत्र 2.1 अस्ति। 2.1 पर्यन्तं वयं पठितवन्तः वा? हरि ओम्। तत्र 2.1 क्रियापदानि 2.1 तः वयं पठितवन्तः। पश्यन्तु एकवारं। 2.1 इति अत्र क्रियापदानि सन्ति। सा गच्छति, सः आगच्छति, वयं पठितवन्तः। तदनन्तरं 2.1 2.2 अपि वयं पठितवन्तः। अत्र गच्छति गच्छामि अपि अत्र 2.2 తలుపు దగ్గేసావే డార్లింగ్, కొంచెం దగ్గేసి అలాగండి తలుపుని. వాసన వచ్చేస్తుంది నాకు ఇక్కడ. విపరీతంగా స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు. अत्र 2.2 वयं पठितवन्तः अहम् आगच्छामि इति। अत्र पश्यन्तु। तदनन्तरं तत्र वयं पठितवन्तः उदाहरणं दृष्ट्वा लिखन्तु इति अपि अस्ति। अहं गच्छामि, तदनन्तरम् अहम् आगच्छामि, अहं पठामि, अहं लिखामि इत्यादि। अस्तु, ఇంతవరకు అర్థమైనట్టేనా మీకు?
అందరూ ఎలైండా నాతోటి? హరి ఓం. అస్తు. ఇప్పుడు 2.3 ఆ అని ఉంది ఇక్కడ. ఇది చదువుదాం మనం ఇప్పుడు. ఇక్కడ ఏం చెప్పాడంటే ఏతత్ సంభాషణం పఠతు. ఎవరైనా చదువుతారా సంభాషణం? ఏతత్ సంభాషణం పఠతు ఇది. హరి ఓం. హరి ఓం మహోదయ. అహం పఠామి. పఠతు మహోదయ. హరి ఓం. సుప్రభాతం. సుప్రభాతం. నమస్తే శ్రీమాన్. స్వాగతం. 2.3. 2. సారీ. 2.3. 2.3 ఆ ఇది పఠంతు. ఏతత్ చిత్రం పశ్యతు. చిత్రస్య ఆధారేణ ఏకం సంభాషణం లిఖతు. మహోదయ 2.3. 2.3 అండి. అభ్యాస పుస్తకం కదా. అవును. 2.3 ఓపెన్. 2.3 ఆ. ఇక్కడ చూడండి, క్రియాపదాన్ని సంతి అనంతర పుటే 2.3 అస్తి. 2.3 ఓపెన్ చేశాను నేను. 2.3 ఆ ఇది. ఆ దీర్ఘం నాస్తి. ప్రథమ అకారం, హ్రస్వ అకారం. ఏతత్ సంభాషణం పఠతు. అస్తు. అహం పఠామి వా? పఠండి. ఇది 2.3. ఓకే, ఇది ఓపెన్ చేశాను. ఏతత్ సంభాషణం పఠతు. అత్ర సంభాషణం కిమస్తి? వితారకః. వితారకः అర్థం కిం? సెల్లర్, సప్లయర్. సప్లయర్, సెల్లర్. వితారకः వితరణం ఇది అస్తి ఖలు క్రియాపదం. వితరతి ఇది క్రియాపదం. వితరణం ప్రసాద వితరణం. వితారకः వితరణం వితారకः. పరివేషయతి పరివేషణం. పరివేషకः ఇది పుంలింగపదం. పరివేషికా ఇది స్త్రీలింగపదం. వితారికా ఇది స్త్రీలింగపదం. అత్ర పురుషः అస్తి, అతः వితారకः. అస్తు. అత్ర వితారకः వదతి. వితారకः కిం వదతి? భోః కిం ఆవశ్యకం? వితారకः పృచ్చతి, భోః కిం ఆవశ్యకం इति. अत्र ग्राहकः. ग्राहकः इति पदस्य अर्थं किम्? बयर्, कस्टमर्. ग्रहणं करोति. ग्रहणं करोति, सः ग्राहकः. ग्राहकः वदति काफी आवश्यकम् इति. काफी पेयम्. वितारकः पृच्छति, भोः किम् आवश्यकम्?
ग्राहकः वदति, ग्राहकः समाधानं ददाति, काफी आवश्यकम्। वितारकः पुनः पृच्छति, जलम् आवश्यकं किम्? అంటే మంచినీళ్ళు కావాలా? జలం आवश्यकं किम्? ग्राहकः मास्तु, काफी आवश्यकम्। वितारकः काफीम् आनयति, वितारकः वदति, स्वीकरोतु इति वितारकः वदति। तदनन्तरं ग्राहकः किञ्चित् शर्करा आवश्यकम्। ग्राहकः वदति, किञ्चित् शर्करा इति। वितारकः पृच्छति, वदति, स्वीकरोतु। पुनः आवश्यकं वा? इतोपि आवश्यकं वा? पुनः आवश्यकं वा इति वितारकः वदति। ग्राहकः किं वदति? पर्याप्तम्, पर्याप्तं। पुनः मास्तु। మనం చదువుకున్నదేను. आवश्यकं मास्तु पर्याप्तम् इति वयं पठितवन्तः। अनन्तरं 2.3 అనంతర పృష్ఠభాగం. అవగతం ఖలు? ఇది అందరికీ అర్థమైనట్టేనా? ఆం అవగతం వా? అవగతం. అవగతం. ఆ ఇది ప్రశ్న. ఓకే, ఆం అవగతం. అవగతం. అస్తు. 2.3 అత్ర పశ్యంతు. 2.3 अस्ति, अत्र पश्यन्तु. अत्र किमस्ति? एतत् चित्रं पश्यतु అంటే అంటే అర్థం ఏంటి? చిత్రం చూడండి. ఏతత్ చిత్రం పశ్యంతు, చిత్రాన్ని, ఈ చిత్రాన్ని చూడండి. ఈ చిత్రస్య ఆధారేణ, చిత్రస్య ఆధారేణ అంటే చిత్రం యొక్క ఆధారంతో ఏకం సంభాషణం లిఖతు. ఏకం సంభాషణం అంటే ఒక సంభాషణ, ఒక సంభాషణ, ఒక సంభాషణను అని. ఏకం సంభాషణం లిఖతు. లిఖతు అంటే రాయండి. మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఏకం సంభాషణం లిఖతు అంటే ఈ పక్కనున్నటువంటి చిత్రం పశ్యతు, చిత్రస్య ఆధారేణ ఏకం సంభాషణం లిఖతు. చిత్రం చూడండి. తర్వాత దాని ఆధారంగా సంభాషణ రాయండి. చిత్రము యొక్క ఆధారంతో ఒక సంభాషణ రాయండి. చిత్రస్య ఆధారేణ ఏకం సంభాషణం లిఖతు అని. సంభాషణే ఏతే శబ్దాః భవంతు. సంభాషణలో ఈ శబ్దాలు ఉండాలి. ఏ శబ్దాలు ఉండాలి చదవండి ఒకసారి. సాటిక, చోళహ. శాటిక. శాటిక అంటే చీర. 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 చోళహ. చోళహ అంటే షర్ట్. మనం చోలి అంటాం. మనం హిందీలో చోలి అంటారు. అంటే బ్లౌజ్. పైట. పైట కదా, చోలి కాదు. కరెక్టే, బ్లౌజ్. యుతకం. యుతకం షర్ట్. యుతకం అంటే చొక్కా. ఊరుకం. ఊరుకం అంటే ఊరువు అంటే ఏంటి? ఊరుకం అంటే ఊరువు అంటే తొడ అని.
ఊరుకం అంటే ప్యాంట్ అని ఫస్ట్. ఇక్కడ పత్ని పృచ్చతి కిం పృచ్చతి శాడికా ఖరీదా శాడికా శాటికా దర్శయంతి వా మనం ఏదైనా దుకాణంలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి ఏం చేస్తాం మనం? చీర చూపించు. శాటికాం దర్శయతు, శాటికాం దర్శయతు యుతకం దర్శయతు, యుతకం దర్శయతు. విక్రేత కిం వదతి? విక్రేత స్థాపయతి పశ్యతు. విక్రేత స్థాపయతి. అత చిత్రం పశ్యంతు. చిత్రే విక్రేత కిం కరోతి? అత్ర స్థాపయతి. స్థాపయతి వదతి పశ్యతు. చూడండి తదనంతరం పతిః. పతిః కిం వదతి? యుతకం యుతకం ఊరుకం యుతకం దర్శయతి వా దర్శయతు యుతకం దర్శయతు. యుతకం దర్శయతి వా ఇతి. విక్రేత స్థాపయతి స్థాపయతి. తదనంతరం పతిః కిం వదతి? ప్రయత్నం కరోతు. సంభాషణం. అత్ర आपणे సంభాషణం కథం భవతి ఇది ప్రయత్నం కరోతు. వచ్చిందా సార్? యుతకం మూల్యం కిం? ఉత్తమం. యుతకం మూల్యం నాస్తి, యుతకస్య మూల్యం. యుతకస్య మూల్యం इति. विक्रेता किं वदति? विक्रेता समाधानं ददाति. युतकस्य मूल्यं किम् इति पतिः पृच्छति. विक्रेता किं वदति? యుతకస్య మూల్యం పంచశతకం. उत्तमं. 500 रूप्यकाणि. 500 रूप्यकाणि इति वदति. अनन्तरं पत्नी. पत्नी किं पृच्छति? శాటికా యస్య మూల్యం కిం? शाटिका यस्य वा? शाटिका किं लिङ्गं? స్త్రీలింగం. శాటికాః शाटिका सीता किं लिङ्गं? స్త్రీలింగం. किं गच्छति? శాటికాయా उत्तमं. शाटिकायाः मूल्यं किम्? शाटिकायाः चोलः च मूल्यं किम्? उत्तमं. शाटिकायाः चोलस्य च मूल्यं किम्? महोदय, शाटिका अकारांत शब्द. शाटिका आकारान्त शब्दं खलु? आकारांत शब्द बहुवचनं शाटिका. अत्र बहुवचनं नास्ति. शाटिका योक्क, शाटिकायाः, शाटिकायाः मूल्यं అంటే చీర యొక్క మూల్యం. అర్థమైంది. సీతాయాः పతిః అంటే సీత యొక్క పతి శ్రీరామచంద్రుడు. అలాగే శాటికాయాः మూల్యం, శాటికా యొక్క మూల్యము. విక్రేత కిం వదతి? పత్ని పృచ్చతి
शाटिकायाः मूल्यं किम्? विक्रेता किं वदति? 700 रूप्यकाणि। उत्तमं। शाटिकायाः मूल्यं शाटिकायाः मूल्यं 700 रूप्यकाणि। रूप्यकाणि रूप्यकाणि। रूप्यकाणि इति। अनन्तरम् ऊरुकं। पतिः किं पृच्छति? ऊरुकं मूल्यं ऊरुकं मूल्यं वा? ఊరుకాని మూల్య ఊరుకము యొక్క ఎలా అనాలి? ఊరుకాయాః ఊరుక స్త్రీలింగమా? ఊరుకం కిం లింగం? నపుంసకలింగం. దాంట్లో ఏం రావాలి? పుస్తకం అంటే ఏం రావాలి? పుస్తకస్య. పుస్తకస్య. ఊరుకం ఊరుకస్య मूल्यं ఊరుకస్య మూల్యం కిం? మూల్యం కిం ఊరుకస్య మూల్యం కిం అంటే ఊరుకము యొక్క మూల్యము ఎంత? ఊరుకస్య మూల్యం కిం? విక్రేత వదతి ఊరుకస్య మూల్యం 500 రూప్యకాణి ఇది. అట్లాగా ఆ చిత్రం చూసి మనం మాటలు వాక్యాలు నిర్మించుకోవచ్చు. మనం ఏదైనా సరే ఈ చిత్రం అనే కాదు, ఉదాహరణకి ఇచ్చాడు ఈ చిత్రము. మనం ఏది చూసైనా సరే ఇట్లాగా వాక్యాలు ప్రయత్నం చేయొచ్చును. ఇప్పుడు అట్లాగే తర్వాత 2.4 వదిలేస్తున్నాం మనం. ఇంకా మనం పాఠం చెప్పుకోలేదు అందుకని. తరువాత 3.1 సంఖ్యాః. సంఖ్యాః మనకు తెలుసును, కానీ ఎలా రాయాలో ఇక్కడ ఉంది. ఏకం ఇక్కడ ఇది చూడండి. సంఖ్యాః మనకు వచ్చును, అందరికీ వచ్చును బాగాను, కానీ ఎలా రాయాలో కూడా ఇక్కడ చూపించాడు. ఏకం ద్వే చూడండి, త్రీని. మీరు ఇక్కడ చూస్తే కనుక 1, 2, 3 మనం తెలుగులో రాసినట్టే ఉన్నాయి. 1, 2, 3 కూడా తెలుగులో రాసినట్టే ఉన్నాయి చూడండి. 4 కొంచెం తేడాగా ఉంది. 5 కూడా తేడాగా ఉంది. 6 3 తిరగేసినట్టుగా ఉంది. గుర్తుంచుకోవడం కోసం ఇది కొంచెం అభ్యాసం చేస్తే కనుక మనకి తెలుస్తుంది. అభ్యాసం చెయ్యాలి. మనం చక్కగా రాసుకుని, చూసారా మనం చిన్నప్పుడు రాసేవాళ్ళం. మనం ఏబిసిడి నేర్చుకునేటప్పుడు ఏబిసిడి పైన రాసి కింద అలా రాస్తూ వెళ్ళేవాళ్ళం. అలా కొంచెం రాస్తే కనుక వచ్చేస్తాయి ఇవి. అస్తు. తదనంతరం అత్ర అనంతర పృష్ఠభాగం గచ్చంతు. అపర సంఖ్యాः సంతి అత్ర 11, 12 ఏతాः సంఖ్యాः ఉచ్చైః పఠంతు ఇతి. మనం ఇంకా చెప్పుకోలేదు. మనం 20 వరకే చెప్పుకున్నాం మనం క్లాసులోను. అందుకని సమయం ఉన్నవాళ్ళు చదవండి తర్వాత. అట్లాగే కింద 3.2 అధః ఏకం చిత్రం అస్తి. అధః తెలుసు కదా మీకు? అధః ఏకం చిత్రం అస్తి. అధః ఏకం చిత్రం. ఇది ఏంటంటే ఇది మన సంఖ్యల అభ్యాసం చేయడం కోసమే. ఈ చుక్కలు ఇచ్చాడు, ఆ చుక్కలు కలిపితే గనక సమంగా కలపాలి. ఏకం, ద్వే, త్రీని, చత్వారి అట్లా కలపాలన్నమాట. చుక్క అంకె వేస్తుంది. ఆ ఏకం అన్న అంకె ముందు మనం చూడాలి. ఆ ఏకం నుంచి ద్వే వరకు లైన్ గీయాలి. మళ్ళీ ద్వే నుంచి త్రీని వరకు లైన్ గీయాలి. అలా చేస్తే ఇక్కడ ఒక బొమ్మ వస్తుంది అన్నమాట. ఏనుగులా ఉంది ఇది. ఆ బొమ్మ వస్తుంది. ఆ గీత మనం సక్రమంగా గీయకపోతే బొమ్మ రాదు.
అందుకని అది మన అంకెల అభ్యాసం కోసం ఇది. 1 2 3 4 5 అట్లా చూసుకుంటూ మనం అది గీయాలన్నమాట. తత్ర క్రమేణ సంఖ్యాః యోజయిత్వా కః ప్రాణి అస్తి ఇతి జానాతు. ఇక్కడ అంకెలు వరుసగా క్రమేణ యోజయిత్వా కః ప్రాణి అస్తి, అక్కడ ఏ ప్రాణి ఉంది అన్నది తెలుస్తుంది. ఇతి జానాతు, ఏ ప్రాణో తెలుసుకోండి అని అన్నాడు. అది మీరు కొంచెం తీరిగ్గా మీరు చేయగలిగితే ఇక్కడ మీకు మేబీ భూతద్దం పట్టుకోవాలేమో. చాలా చిన్న చిన్న అంకెలు ఉన్నాయి అక్కడ, చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఏకం ఎక్కడుంది చూడండి ఒకసారి. ఇక్కడ లెఫ్ట్ టాప్ లో ఉంది. ఉందా? ఉంది. లెఫ్ట్ టాప్ లో ఉంది. ఉంది ఉంది. ఏకం అక్కడ గీత గీసు, ఆ, అక్కడ గీత గీసుంది. అవును, గీత ఎండ్ లో ఉంది. అవును, ఏకం అన్నది ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి బదులు చేసుకుంటే పైన ద్వే ఉంది, తర్వాత త్రీని ఉంది, చత్వారి ఉంది, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, వరుసగా ఏకాదశ, ఉంది. ద్వాదశ. ఓ చివరిదా వరుసగా ఉన్నాయి యాక్చువల్గా. వరుసగా ఉన్నాయి. నవదశ, నవదశ తర్వాత వింశతి. లేదు, నవదశ తర్వాత ద్వావింశతి కాదు, నవదశ తర్వాత వింశతి ఉండాలి. వింశతికి కలపాలి మనం అక్కడ. కింద ఉంది. కింద ఉంది వింశతి అని, అది కలపాలి అప్పుడు. తర్వాత ఏకవింశతి ఉంది, తర్వాత ద్వావింశతి పైన ఉంది, అవును, తర్వాత త్రయోవింశతి పైన ఉంది, ఇంకా దానికన్నా ఉపరి అస్తి. ద్వావింశతి త్రయోవింశతి పైన ఉంది, మళ్ళా చతుర్వింశతి కిందకు వచ్చింది, మళ్ళా పంచవింశతి ఇంకా కిందకు ఉంది, మళ్ళా షట్వింశతి పక్కనుంది, సప్తవింశతి పైన ఉంది, మళ్ళా తర్వాత అష్టావింశతి ఇంకా చాలా పైన అష్టావింశతి ఉంది, మధ్యలో ఎక్కడో ఉంది అష్టావింశతి. తర్వాత నవవింశతి, తర్వాత త్రింశత్, కింద ఏకత్రింశత్, తర్వాత మళ్ళా ఈ పక్క ఎడం చేతి పక్క ద్వాత్రింశత్ ఉంది, మళ్ళా పైన త్రయస్త్రింశత్, చతుః, పంచ, షట్ ఉంది, తరువాత సప్త ఇంకా పైన ఉంది, సప్తత్రింశత్ అన్నది. సో అలా మీరు అన్ని వరుసగానే ఉన్నాయి, కానీ కొంచెం పైన కింద ఉన్నాయి. అవి కలిపితే కానీ ఇక్కడ బొమ్మ తయారవుతుంది. ప్రయత్నం చేయండి. ఇప్పుడే చేస్తారా? అది చాలాసేపు పడుతుంది కదండి, నేను చేసుకుంటాను. పడుతుంది, టైం అయితే పడుతుంది. అందుకని మీరు చెయ్యండి. ఏదైనా అనుమానం వస్తే నాకు కాల్ చేయండి, పర్వాలేదు. నా దగ్గర పుస్తకం నేను ఎక్కడికి వెళ్ళా పుస్తకం తీసుకెళ్తున్నాను నేను. నాకు కాల్ చేస్తే మీకు చెప్తాను నేను, ఎక్కడైనా డిఫికల్టీ వస్తే కనుక. అస్తు. తర్వాత సమయ 3.3 తర్వాత పేజీలో సమయ అని ఉంది, ఆ పాఠం చెప్పుకుందాము. ఇది కూడా మనకు తెలుసున్నదేను. పంచవాదనం, 5 గంటలు. తర్వాత సపాద పంచవాదనం, పంచవాదనం, తర్వాత సపాద పంచవాదనం, సపాద షట్వాదనం, క్షమితం, షడ్వాదనం. తర్వాత సార్ధ సప్తవాదనం, తర్వాత పాదోన నవవాదనం. తర్వాత ఇంకా చెప్పుకోలేదు మనం, కానీ ఇచ్చాడు ఇక్కడ. దశ అధిక అంటే 10 నిమిషాలు, 10 10 10 9 10 అది దశాధిక నవవాదనం. తర్వాత పంచన్యూన దశవాదనం.
నాయు న్యూన పంచన్యూన దశవాదనం. 5 తక్కువ 5 నిమిషాలు తక్కువ. అని చెప్పి తర్వాత సమయం అక్షరై లిఖతు. ఇక్కడ సమయం ఇచ్చాడు కింద తర్వాత అంట్లోను 8:15 8:15 అంటే సపాద అష్టవాదనం. 9:10 అంటే దశ దశ నవవాదనం. దశ అధిక ఇక నవవాదనం. తర్వాత 11:20 వింశతి అధిక ఏకాదశవాదనం. ఏకాదశవాదనం. 20 అధిక ఏకాదశవాదనం. 10:35 10:35 అంటే పంచవింశత్ అధిక పంచత్రింశత్ అధిక దశవాదనం. 35 అధిక దశవాదనం. తర్వాత 12:40 చతుర్వింశత్ ద్వాదశవాదనం. 24 అధిక ద్వాదశ. 24 అధిక ద్వాదశవాదనం. లేకపోతే 20 ఏకవాదనం అని కూడా చెప్పొచ్చును. తర్వాత 10:45 పాదోన ఏకాదశ. ఏకాదశవాదనం. ఆదోన ఏకాదశవాదనం. తర్వాత కింద వాడు అది ఇచ్చాడు. చాలా చిన్నపిల్లల విధిలా ఇచ్చాడు ఇక్కడ. గట్యాం సమయం దర్శయతు అని. ఇందులో పెద్ద కష్టం ఏం లేదు, చిన్నపిల్లలైనా గీయగలరు దీన్ని. అంతే కదా. మనం రాయాలి. 5:45 మనం రాయాలి. చిన్నపిల్లలైనా చేయగలుగుతారు ఇది. దీనికి సంస్కృతం రావక్కర్లేదు. మేము చిన్నపిల్లలు కాకపోతే సంస్కృతం అవసరం లేదు ఇక్కడ. సంస్కృతం నేర్చుకుని రాయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. అది అంటున్నాను నేను. తర్వాత కింద విశేష సూచన అని ఇచ్చాడు చూడండి. ఏమిచ్చాడంటే ఏకం వాదనం తప్పు, ఏకవాదనం ద్వే వాదనం ద్వివాదనం కూడా ద్వివాదనం, ఈ త్రీణి వాదనం త్రివాదనం అని చెప్పాలి. చత్వారి వాదనం అది కూడా తప్పు, చతుర్వాదనం అని చెప్పాడు. తరువాత ఒకసారి పాకశాల సంబంధీని వస్తువుని అంటే అర్థం ఏంటి? వంటింట్లో సంబంధించిన వస్తువులు. పాకశాలకి సంబంధించినటువంటి సంబంధీని అంటే సంబంధం ఉన్నటువంటి అని. పాకశాల సంబంధీని వస్తువుని. ఇప్పుడు చూడండి, కొంచెం ప్రయత్నం చేయండి. చషకః, చమసః. ఎవరైనా చదువుతారా? ఘట్టః, ఘటః, మంథానః, మంథానః. ఈ మంథానః పదం మనకు తెలుసును. ఎక్కడ తెలుసును మనకి ఇది? సాగర మథనం అంటాం కదా. ఇప్పుడు అమృతం పుట్టింది ఎక్కడ? అమృతం పుట్టింది ఎట్లా పుట్టింది? అమృతం సాగర మథనం, మథనంలోనే పుట్టింది. ఇది మంథానః. తెలుగులో మథనం అంటాము, సంస్కృతంలో కూడా మథనం అన్న పదం ఉందే మనకు తెలీదు. కానీ మంథానః అంటే మథనము చేసేటటువంటి వస్తువు కాబట్టి మంథానః అని పలకాలి దాన్ని. తర్వాత కరండకః. తర్వాత
పాత్రం నపుంసకలింగ పదం. పాత్రం. తర్వాత మిశ్రకం మిశ్రకం, కలిపేది. మిశ్రకం. మిశ్రమం మిక్సి. చేసేది కాబట్టి మిశ్రకం అని. తర్వాత పేషకం 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 అంటే రుబ్బేది. ప్రేషకులు. ప్రేషకం. తర్వాత పాలిక తాలిక తాలిక అంటే ఇంకా స్త్రీలింగ పదం. తర్వాత సురిక సురిక. తర్వాత అగ్నిపేటిక 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 పేటిక అంటే పెట్టి అని అర్థము. అగ్నిపేటిక ఇది. తర్వాత ఇక వా- సిక్త సిక్తవర్తిక సిక్తవర్తిక క్యాండిల్ క్యాండిల్. తర్వాత అదానిక ఆధానిక ఆధానిక ఆదానిక. అంటే ట్రే. ఆధానిక అంటే. తర్వాత అనిల చుల్లి చుల్లిహి చుల్లిహి. చుల్లిహి అంటే స్టవ్ అని. ఓ, అనిల అంటే మంట. చుల్లిహి అంటే కుంపటి అని. అనిల చుల్లిహి అంటే మంట వచ్చేటటువంటిది. మామూలుగా మన కుంపటి, బొగ్గల కుంపటిలో వేడి వచ్చేది అంతే, కానీ దీంట్లో మంట వస్తుంది. అనిల అనిల అందుకని అనిల చుల్లిహి. తర్వాత ద్రోణి. ద్రోణి దర్వి. దర్వి దర్వి అంటే దర్వి గరిడ ఈ స్త్రీలింగ, ఈకారాంత స్త్రీలింగ పదం. తర్వాత బాష్పస్థాలి బాష్పస్థాలి బాష్పస్థాలి. స్థాలి. తర్వాత కూపి. స్త్రీలింగ పదం కూపి. కూపి. తలుపు దగ్గర సభ ఇవే. పీ. తర్వాత వేళ్ళని. వేలని. వేళ్ళని. అంటే మనకి హిందీలో బేలని అంటాము. వేళ్ళని అంట. వేళ్ళని. వేళ్ళని. చషకధాని. శశకద చషకాధాని. శశకాధాని చషకాధాని అంటే ఇప్పుడు మన ఆసరు. ఆసరు, ఆసరు, ఆసరు. ఆసరు లాంటిది అనుకుంటాను చషకాధాని అంటే. ఇప్పుడు మనకి పుష్పధాని అంటే వాజ్, ఫ్లవర్ ఫ్లవర్ వాజ్ పుష్పధాని అంటే. అట్లాగా చషకధాని అంటే చషక అని ఉంది కదా, గ్లాసు. ఆ గ్లాసు గ్లాసులు పెట్టడానికి ఉపయోగించండి శాస్త్రం లాంటిది. చషకాధాని అని. తరువాత బహువచన వాక్యాలకు వచ్చాము, బహువచన పదాలకు వచ్చాము మనం. బాష్పస్థాలి అంటే బాష్ప అంటే ఆయువు కుక్కర్ అండి. ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ అన్నట్టు బాష్పం అంటే ఆవిరి. ఆవిరి బాష్పస్థాలి. తర్వాత బహువచనాలకు రండి. తర్వాత పేజీలో బహువచనాలు చెప్తున్నాడు. రిక్తేషు స్థలేషు రిక్తేషు బహువచన రూపాణి లిఖతు. రిక్తేషు అంటే ఖాళీ. ఖాళీ స్థలం ఖాళీగా ఉన్నటువంటి స్థలముల యందు, ఖాళీల యందు అని. రిక్తేషు స్థలేషు స్థలముల యందు బహువచన రూపాణి అంటే బహువచన రూపములను లిఖతు రాయండి అని. అక్కడ ఉదాహరణ చెప్పాడు. బాలకః బహువచనం బాలకాః. శిక్షకః శిక్షక శిక్షకా. శిక్షకాః. శిక్షకః శిక్షకాః తర్వాత శశకః శశకాః. శశకాః. కటః
ఘట ఘటాः ఉమ్, చమసः ఉమ్, సమస్య చమసాः చమసాహ. ఉమ్. మళ్ళీ నపుంసకలింగం ఫలం ఫలాని ఫలాని ఆ, వనం వనాని వనాని. ఫేనకం ఉమ్, ఫేనకాని ఉత్తమం. గృహం ఉమ్, గృహా గృహం గృహాని గృహాణి గృహాణి నకారం వస్తుంది. గృహాణి గృహం ఎందుకంటే అక్కడ మీకు రుకారం ఉంది, రుకారం ఉంది కాబట్టి గృహాణి నాగా మారిపోతుంది అది. గృహాణి. అట్లాగే వస్త్రంలో రకారం ఉంది కాబట్టి వస్త్రాణి. వస్త్రాణి. దీనిలో నీ వస్తుంది. అవును, వస్త్రాణి. మీకు ఎక్కడైతే పదంలో రుకారం కానీ షకారం కానీ రకారం కానీ ఉంటుందో అక్కడ నకారము నకారంగా మారిపోతుంది. ఇప్పుడు పుష్పం ఉంది. పుష్పం బహువచనం పుష్పాణి పుష్పాణి. అక్కడ షకారం ఉంది కాబట్టి పుష్పాణి అవుతుంది అన్నమాట. అస్తు. అనంతరం స్త్రీలింగ బహువచన పదానాం పఠామః. స్త్రీలింగ బహువచన పదాని బాలికా బాలికాः బాలికాః చురికా. చురికాः అనంతరం తాలిక స్థాలికాः అగ్నిపూరిక అగ్నిపేటికాः సిక్తవర్తికాని వర్తికాః వర్తికాः సిక్తవర్తికాः. తర్వాత ఈకారాంత స్త్రీలింగం లేఖనీ లేఖన్యः అంకణి అంకణ్యः కన్యా అంకనీ అంకణ్యः అంకనీ అంకన్యః. కన్యా అక్కడ నకారం లేదు, నకారం ఉంది అక్కడ. అంకనీ అంకన్యః. కన్యా తర్వాత సమ్మార్జని సమ్మార్జని కన్యా సమ్మార్జన్యః. మార్జిని తర్వాత ద్రోణి ద్రోణ్యः ద్రోణ్యః. కన్యా కూపీ కూపి కూప్యः కూప్యః ఇది. అస్తు. అనంతరం సమ్మార్జని అంటే మీనింగ్ ఏంటండి? సమ్మార్జని అంటే మార్జనము చేసేది అంటే చీపురా, చీపురు అనుకుంటా. చెప్పండి, ఏం కావాలి చెప్పండి మీకు. చీపురు సమ్మార్జని చీపురు. నేను కాల్ చేస్తానండి ఒక అరగంట పోయిన తర్వాత. సరే, ధన్యవాదాలు. తర్వాత పేజీకి వెళ్ళిపోదాం మనం. అంటే ఈ 4.2 ఇంకా చెప్పుకోలేదు మనం, అందుకని తర్వాత పేజీకి వెళ్ళిపోదాము. తర్వాత పేజీలో 4.2 కూడా చెప్పుకోలేదు ఇంకా మనం. తర్వాత 4.2 ఈ అని ఉంది చూడండి. భవాన్ భవత్ ఏకవచనం బహువచనం. భవాన్ బహువచనం భవంతః భవంతః. భవతి బహువచనం భవత్య భవత్యః.
అహం బహువచనం, వయం వయం. ఇప్పుడు ఇక్కడ పైన ఉదాహరణ ఇచ్చాడు, భవాన్ బాలకః ఏకవచన వాక్యం, బహువచన వాక్యం భవతః బాలకాః భవంతః బాలకాః ఇది. తర్వాత కింద బాలికా, అక్కడ ఏం రావాలి? భవతి 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 బాలిక బాలిక బహువచనం భవత్యః బాలికాః బాలిక యః బాలికాః. తర్వాత యువకః, అక్కడ ఏం రావాలి? భవాన్ భవాన్ యువకః యువకః. బహువచనం భవంతః యువకాః భవంతః యువకః. అనంతరం మహిళా, భవతి మహిళా భవతి మహిళా భవతి మహిళా. బహువచనం భవంత్యాః భవత్యః మహిళాః భవత్యః మహిళాః. తర్వాత పేజీకి వెళ్దామా? తర్వాత పేజీలో భవాన్ బాలకః, దానికి అహం బాలకః అని. భవాన్ బాలకః, అహం బాలకః. భవతి అధ్యాపిక, అహం అధ్యాపిక అధ్యాపిక ఎందుకంటే అహం అన్నది నేను మాట్లాడితే పుంలింగము, సంధ్య గారు మాట్లాడితే స్త్రీలింగము. అహం అన్న పదము పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము కూడా. త్రిలింగకం అది, 3 లింగాల్లోనూ కూడా ఒకటే పదం అది. నేను మాట్లాడితే అహం బాలకః పుంలింగ వాక్యం. సంధ్యారాణి గారు చెప్తే ఎలా ఉంటే కనుక అహం మహిళ అంటే స్త్రీలింగ వాక్యం అయిపోయింది. ఒక పుస్తకం మాట్లాడింది అనుకోండి, అహం అభ్యాస పుస్తకం అంటే నపుంసకలింగం అయింది. నపుంసకలింగం అంటే మాట్లాడదు కదండి. మాట్లాడదు కానీ ఒక కథ రాస్తున్నాను నేను, ఓకే కథలో చెప్పాను అనుకోండి, అభ్యాస పుస్తకం వదతి, అహం అభ్యాస పుస్తకం, అప్పుడు అహం వాడచ్చు కదా. మన కథల్లో మనం వాడతాం కదా, మనం అవునండి అవును. నపుంసకలింగం కూడాను నేను చాలా మంచివాణ్ణి అన్నది అంటాం. అది అలా. సో అహం అన్నది ఎవరైతే, ఇప్పుడు తర్వాత భవతి అధ్యాపిక, అహం అధ్యాపిక. భవంతః శిక్షకాః, బహువచనం వయః శిక్షాః వయం శిక్షకాః వయం వయం శిక్షకాః. భవత్యః విద్యార్థిన్యః, వయం విద్యార్థిన్యః విద్యార్థిన్యః ఏకవచనం ఏంటి? విద్యార్థిని విద్యార్థిని. విద్యార్థిని ఏకవచనం, విద్యార్థిన్యః ఇది బహువచనం. అస్తు. తర్వాత కూడా వదిలేసేయండి. 4.3కి వెళ్దాం మనం ఇప్పుడు. 4.3 ఆ క్రియాపదాని. అధోరేఖాంకితస్య కేవలం వచన పరివర్తనం కరోతు. వచన పరివర్తనం అంటే, వాక్యాన్ని మార్చేదానికి. వచనం అంటే ఏకవచనం బహువచనం, ఏకవచనంలో ఉంటే బహువచనంలోకి, బహువచనంలో ఉంటే ఏకవచనంలోకి మార్చమని. ఏం మార్చమంటున్నాడు? అధోరేఖాంకితస్య. అధోరేఖాంకితస్య అంటే, అధో అంటే అధః, అండర్లైన్ అంకితస్య అంటే ఎక్కడైతే కింద అండర్లైన్ చేసున్నాయో, అధోరేఖాంకితస్య అంటే అండర్లైన్, అండర్ లైన్,
అధోరేఖ. అధోరేఖ అంటే అండర్లైన్. అండర్లైన్. అక్కడ అధోరేఖ రేఖ అనేది 2 పదాలు. అధో అంటే అధః, రేఖ. ఎప్పుడైనా 2 పదాలు కలిస్తే గనక అధహాలో ఉన్నటువంటి విసర్గ పోయి అధో అయిపోతుంది అది. అందుకని అక్కడ అధోరేఖ అని వచ్చింది. అధోరేఖ అంకితస్య అంటే గీయబడినటువంటి అని, అక్కడ అండర్లైన్ చేయబడినట్టి అని అన్నమాట. అధోరేఖ అంకితస్య కేవలం. కేవలం అంటే తెలుసు కదా మనకి, ఓన్లీ. మాత్రమే. కేవలం వచన పరివర్తనం కరోతు అంటే అర్థం చెప్పండి ఒకసారి. కింద అండర్లైన్ పడిన వాటి పదాలకి వచనం ఏకవచనం నుంచి వచనం రూపాంతరం. అవును, ఏకవచనం నుంచి బహువచనానికి, బహువచనానికి ఏకవచనం. అవును. అండర్లైన్ చేసినవి మాత్రమే వచన పరివర్తనం చేయండి. ఉదాహరణకి సహ విద్యాలయే పఠతి. ఇవి కూడా మనకి రావు యాక్చువల్గా, మనం నేర్చుకోలేదు ఇంకాను, కాబట్టి దీన్ని కూడా వదిలేయచ్చు మనం. తర్వాత పేజీకి వెళ్ళిపోదాము. తర్వాత పేజీలో ఇది మనకి తెలుసును. 4.3 ఆ అన్నది 4.3 ఆ అన్నది బహువచన రూపాణి లిఖతు అంటే బహువచనం రాయాలి. బహువచనంలో రాయండి. బహువచన రూపములు వ్రాయండి అని. భవాన్ పఠతు బహువచనం భవంతః పఠन्तు. పఠంతు. పఠంతు. భవంతః పఠन्तు. భవతి లిఖతు. భవత్యః భవత్యః లిఖन्तు. లిఖन्तు. అంబా గచ్చతు. అంబాయ గచ్చन्तు. ఇక్కడ అంటే యా ఉంది ఇక్కడ. అంబాః అంబాః గచ్చन्तు. అంతే, గచ్చతు. విశాఖపట్నమే అంతేను. అంబాహ గచ్చन्तు. గచ్చతు. అనుజః క్రీడతు. అనుజాః క్రీడంతు. అనుజాః క్రీడంతు. బాలికా నృత్యతు. బాలికాః బాలికాః నృత్యంతు. నృత్యంతు. బాలికాః నృత్యంతు. అది ఓకే, అది అయిపోయింది. తరువాత 4.3 మళ్ళా బహువచన రూపాన్ని లిఖతు. అహం ఖాదామి. వయం ఖాదామః. వయం ఖాదామః. అహం హసామి. వయం హసామః. వయం హసామః. అహం ఇచ్ఛామి. వయం వయం ఇచ్ఛామః. ఉత్తమం. అహం పిబామి. వయం వయం పిబామః. 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 ఇక్కడ ఉత్తమం. 4.4లోకి వస్తే గనక విశేష అభ్యాసః. విశేష అభ్యాసః. కరోతి బహువచనం కుర్వంతి. కుర్వంతి. కరోమి బహువచనం కుర్మః. కుర్మః. కొంచెం తేడా ఉంది ఇది. కరోమి కుర్మః. శృణోతి బహువచనం శృణ్వంతి. శృణ్వంతి. కుర్వంతి. శృణోమి బహువచనం శృణ్మః. శృణ్మః. దదాతి బహువచనం దదతి. దదతి. దదామి బహువచనం దద్మః. 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 కుర్మః లాగా కరోమి కుర్మః, దదామి దద్మః. దద్. జానాతి. జానంతి.
జానంతి, జానామి. జానీమః. జానీమః. ఇక్కడ జానామహ కాదు, జానీమహ. శక్నోతి, శక్నువంతి, శక్నువంతి. శక్నువంతి, శక్నోమి, శక్నుమః, శక్నుమః. శక్నుమః. అది మామూలుగానే ఉంటుంది. శక్నోమి, శక్నుమః. అస్తు, ధన్యవాదः. ఈ రోజుకి మనం ఇక్కడితో ఆపేద్దాము. మీరు చేయవలసినటువంటి అభ్యాసాలు మీరు చెయ్యండి వీలైనంత వరకును. తరువాత రేపు మళ్ళా కలుద్దాం. మనం మళ్ళీ మరొక గంట సేపు రేపు కూడా మనం మిగతావి చెప్పుకుందాము. ఈలోగా మీరు అనుకున్న అభ్యాసాలు చేసే ప్రయత్నం చేయండి. అస్తు, ఏకతా మంత్రః. కళ్యారాణి గారు చెప్తున్నారా? ఏకతా మంత్రః అంటే నాకు పాడటం రాదండి. పర్వాలేదు. యం వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః. కొంచెం దాన్ని ఏమంటారు, మనం చూసారా, హమ్మింగ్ అంటారు. అట్లా ప్రయత్నం చేయండి. యం వైదికా మంత్ర దృశ పురాణ, అలా కనీసం. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః. వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి. సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి. బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్క సంతః. శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశతారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. మీరు అబద్ధం చెప్తున్నారండి. మీరు ప్రయత్నించండి, మీకు వస్తుంది. అంటే మీకు ఆ జ్ఞానం ఉంది, సంగీత జ్ఞానం మీకు ఉంది, మీకు వస్తుంది. కొంచెం మీరు ప్రయత్నం చేయట్లే. మీరు నాకు రాదు అని పెట్టేసుకున్నారు మనసులో. మీరు అంతే ఆగిపోయారు అక్కడితో. ఆగిపోకండి, చెయ్యండి, వస్తుందండి, చక్కగా వస్తుంది మీకు. అందులో ఆఖరిని చూశాను, అదేంటది, ఆఖరి శ్లోకంలో ఆఖరి వాక్యం మీరు బాగా అన్నారు. మీరు సయేక ఏవాకి అంతకు ముందు ఉన్నటువంటి వాక్యం చక్కగా అన్నారు మీరు. అందుకని మీరు అభ్యాసం చేయండి. అస్తు, శాంతి మంత్రః. అందరూ అన్మ్యూట్ చేయండి దయించి. శాంతి మంత్రం చదువుదాము. రాధిక గారు, కమలాదేవి, ఎవరు చెప్తారే శాంతి మంత్రం? ఓ సర్వే భవంతు సుఖినః, ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఎవరో శాంతి 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 అంటున్నారు, అది తప్పది. శాంతి 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 నండి, లేదంటే గనక శాంతి శాంతి, షా కింద షా వస్తుంది అక్కడ, అది పలకాలి. శాంతి శాంతి శాంతి, శాంతి 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 కాదు. శాంతి 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 అంటే తప్పు. శాంతి శాంతి శాంతి, అక్కడ షా కింద షా వస్తుంది.
అలా పలకాలి. అంతేగాని శాంతి 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 అంటే తప్పు. అస్తు ధన్యవాదः. ధన్యవాదः. శ్వः ఏకాదశవాదనే పునర్మిలామः. ఏకాదశవాదనే పునః మిలామः. సంఖ్యాः అభవत्, సమయः अपि अभवत्. తదనంతరం పాకశాలా సంబంధీని వస్తూని బహువచనం. తదనంతరం किञ्चित् बहुवचनमपि अभवत्. 4.2 अत्र 4.2 ऊ अभवत्. 4.2 ऊ इति प्रश्नान् लिखतु. अत्र एवं 4.2 इति अत्र वयं अद्य पठामः. अद्य अस्माकं पठनस्य आरम्भं कुर्मः. आगच्छन्तु. अत्र एते छात्राः इति वयं न पठितवन्तः. एताः स्थालिकाः इति अत्र किमस्ति, प्रश्नान् लिखतु అంటే ఈ సమాధానం రావాలంటే ఈ వాక్యం ఎలా అయితే ఉందో అలా సమాధానం రావాలంటే ప్రశ్న ఏంటి వేయాలి అన్నది ఈ 4.2 ఊ అన్నటువంటి అభ్యాసము. ఇక్కడ మొట్టమొదటి రెండు మనం ఇంకా చెప్పుకోలేదు. మన దశదిన శిబిరంలో చెప్పుకున్న తర్వాత మనం చేద్దాం ఇది. తర్వాత వయం సచివాహ అన్ని సమాధానం రావాలంటే ప్రశ్న ఏం వెయ్యాలి? భవంతః తర్వాత తెలీదండి. సచివాహ వా ఆ. భవంతః సచివాహ వా అని ప్రశ్న వేయొచ్చు కదా. ఆ, అంటే వయం సచివాహ అని సమాధానం వస్తుంది. అట్లాగే ఏతాని చిత్రాణి, ఏతాని చిత్రాణి ఏతాని ఏతాని కః కాని చిత్రాన్ని. ఏతాని కాః చిత్రాణి కదా. ఇది కూడా మనం చెప్పుకోలేదు, మన ప్రయత్నం చేయొద్దు. మనం ముందుకు వెళ్ళిపోదాం. 4.3కి వెళ్దాం మనం. అంటే ఇక్కడ అన్నీ కూడా మనకి చెప్పుకొని పోయి వస్తున్నాయి, అందుకని ఇది మొత్తం వదిలేసేద్దాం. మనం 4.2 ఊ అన్నది పూర్తిగా వదిలేద్దాం. మనం వదిలేసి 4.3 ఆకి వెళ్దాం మనం. 4.3 నిన్న చేసామండి. క్రియాపదానాం బహువచనం చేయలేదే మనం? చేసామా? ఒకవేళ మీరు చేసేసారేమో. సంధ్యారాణి గారు మీరు మ్యూట్లో ఉన్నారు, మీరేదో మాట్లాడుతున్నట్టున్నారు. 4.3 ఆనా? అవును, అది చేసామా? చేయలేదనుకుంటాను. చేయలేదు. అధోరేఖాంకితస్య కేవలం వచన పరివర్తనం కరోతు. చేసేసామా మనం? నిన్న ఎక్స్ప్లెయిన్ కూడా చేశారండి. అధోరేఖాంకితస్య అంటే అండర్లైన్డ్ అని. అవును, ఓకే, కరెక్టే, నాకు కూడా గుర్తొచ్చింది. అయితే 4.3 ఆకి వెళ్దాము. అన్ని చేసామా మనం? అన్నీ కాదండి. పుష్పాణి వికసంతి, ఓకే, భవంతః క్రీడంతి, ఏవైతే మనం క్లాస్ లో డిస్కస్ చేసామో. సరే, ఒక్కసారి మళ్ళాను
చెప్దాము. ఇక్కడ సహ విద్యాలయే పఠతి, దానికి బహువచనం ఇక్కడ కూడా మళ్ళీ అవే వస్తున్నాయి మనకి. ఇక్కడ కూడా మనకి అదే అడ్డొస్తుంది, అందుకని మనం వదిలేసినట్టున్నాను నేను. ఇవన్నీ చేయలేదండి నేను. అదే మనం చెప్పుకోనటువంటి పాఠాలు ఉన్నాయి ఇందులోను. అందులో లతాయాం అన్నది చేద్దాం మనం. 3వ వాక్యము లతాయాం పుష్పం వికసంతి, దీనికి బహువచనం ప్రయత్నం చేయండి. మనం చదువుకున్నదే ఇది. లతాయాం అక్కడ ఏ పదాలైతే అండర్లైన్ చేసి ఉన్నాయో వాటిని మాత్రమే బహువచనంలోకి మార్చాలి. లతాయా పుష్పాణి వికసంతి. లతాయాం పుష్పాణి వికసంతి. వికసంతి అంటే అర్థం ఏంటి? లతాయాం అంటే ఏంటి? తీగ చెట్ల నుంచి పుష్పాలు విచ్చుకుంటాయి. లతాయాం అంటే అర్థం ఏంటి చెప్పండి? తీగలకు అని కాదు, తెలుగులో తీగలకు అంటాం మనం. ఇప్పుడు ఈ లతాయాం అన్నది లతా స్త్రీలింగం కదా, అందుకని లతాయాం అని వచ్చింది. అదే పుంలింగం అయితే ఏంటొస్తుంది? లతా స్త్రీలింగం, అందుకని లతాయాం అని వచ్చింది. అదే అక్కడ పుంలింగ పదం ఉంటే గనక ఏంటొస్తుంది? హస్తః అని ఉంది అనుకోండి, ఏంటొస్తుంది? హస్తాహ బహువచనం కదా. హస్తే. ఉత్తమం. హస్తే మనం ఏంటనుకున్నామంటే హస్తే పుష్పం అస్తి, దేవాలయే అర్చకః అస్తి. అలాగే ఇక్కడ స్త్రీలింగంలో అయితే గనక లతాయాం పుష్పాణి వికసంతి. ఇది తెలుగులో చెప్పే ప్రయత్నం మనం చేయొద్దు, ఎందుకంటే తెలుగులో చెప్పేలా ఉంటే గనక లతయందు అని చెప్పుకోవాలి. మీకు గుర్తుంటే నేను చెప్పాను, బుద్ధిః కుత్ర అస్తి, బుద్ధిః మస్తిష్కే అస్తి అని చెప్పుకున్నాం మనం. సో అందుకని దాన్ని మనం లతకు అనడానికి వీల్లేదు, అందు అనాలి మనం. లతయందు పుష్పములు వికసించును. లతాయాం పుష్పాణి వికసంతి. తర్వాత భవాన్ క్రీడాంగణే క్రీడతి, దీనికి బహువచనం క్రీడాలయే క్రీడంతి. ఉత్తమం. భవంతః క్రీడాలయే క్రీడంతి, క్రీడాంగణే క్రీడంతి, క్రీడాలయే క్రీడంతి. చింతా నాస్తి, किन्तु अत्र बहुवचनमस्ति. भवन्तः क्रीडाङ्गणे क्रीडन्ति इति बहुवचनम्. अस्तु, अनन्तरवाक्यं भवती प्रतिदिनं नृत्यति. भवत्याः प्रतिदिनं नृत्यन्ति. दोषमस्ति. भवत्याः. उत्तमं. भवत्याः దీర్ఘము లేదు. భవత్యః ప్రతిదినం నృత్యంతి. గృహిణ్యః కూప్యః దూరవాణ్యః అని చెప్పుకున్నాం. బహువచనం ఎప్పుడు కూడా హ్రస్వంగా ఉంటుంది. భవతి భవత్యః ప్రతిదినం నృత్యంతి అని చెప్పుకోవాలి. అస్తు, తదనంతరం అనంతరవాక్యం అస్తి. వనే సింహః గర్జతి. వనే సింహ
సింహः బహువచనం కిం? सिंहा సింహాః సింహాः. आह విసర్గ ఉంటే హకారం పలకాలి. సింహः సింహः. वने सिंहः गर्जन्ति వనే సింహాः గర్జంతి. గచ్చంతి. వనే సింహాः గచ్చంతి. తదనంతరం అనంతర వాక్యం త్యజంతు. తర్వాత వాక్యం వదిలేద్దాము. బాలః శాలాం గచ్చతి. బాలః శాలాం గచ్చతి బహువచనం. బాలాః బాలాః శాలాం గచ్చంతి. शाला गच्छन्ति శాలాం शालां गच्छन्ति గచ్చంతి. బాలాః శాలాం గచ్చంతి. బాలాః శాలాం గచ్చంతి. गच्छन्ति ఉత్తమం. వానరః ఫలం ఖాదతి. వానరాः ఫలం ఖాదంతి. ఉత్తమం. వానరాः ఫలం ఖాదతి. ఖాదంతి. ఉత్తమం. అస్తు. అనంతరం 4.3 ఆ ఇది బహువచన రూపాణి లిఖతు. అత్ర ఉదాహరణమస్తి భవాన్ పఠతు. బహువచనం भवन्तः భవంతః పఠन्तు. భవంతః పఠन्तు. అస్తు. అనంతరం భవతి లిఖతు. భవతి భవంతః లిఖతు. భవత్యాः లిఖन्तు. భవత్యః లిఖతు. भवत्यः लिखन्तु అంబా గచ్చతు. అంబా సింహాః గచ్చతు. గచ్చन्तు. ఉత్తమం. అంబాః गच्छन्तु గచ్చन्तు. బాలాః గచ్చन्तు. అర్జునః క్రీడతు. అర్జునాः క్రీడంతు. गच्छन्तु అర్జునాః క్రీడంతు. బాలికా నృత్యతు. బాలికాః బాలికాः నృత్యంతు. నృత్యంతు. नृत्यन्तु ఉత్తమం. అత్యుత్తమం. అనంతర వాక్యం త్యజతు. అనంతర వాక్యం వదిలేద్దాము. 4.3 ఈ బహువచన రూపాణి లిఖతు. అహం ఖాదామి. బహువచనం వయం ఖాదామః. వయం ఖాదామః ఇది. అహం హసామి. వయం హసామః. ఉత్తమం. వయం హసామః. వయం హసామః. అహం ఇచ్ఛామి. వయం ఇచ్ఛామః. వయం ఇచ్ఛామః. అహం పిబామి. వయం వయం పిబామః. పిబామః. వయం పిబామః. అస్తు. ఉత్తమం. అనంతరం 4.4 విశేషాభ్యాసః. ఇవి నేను చేసినట్టున్నామే. కుర్వంతి కుర్మః. करोमि कर्म कुर्मः ఆ, शृणोति शृण्वन्ति ఆ, शृणोमि शृणुमा शृणुमा శృణుమః. దదాతి దదతి. ददाति कि ददति ददामि दद्म दद्मः దద్మః. मः जानाति जानन्ति जानामि जानीमः జానీమః. जानीमः జానామి జానామః కాదు. जानीमः కొంచెం తేడా. జానీమః అని గుర్తించాలి. శక్నోతు शक्नुवन्ति శక్నువంతి. शक्नोमि शक्नुमः శక్నోమి. శక్నుమః. शक्नुमः తర్వాత అనంతర పృష్ఠ పేజీకి వెళ్ళండి. అనంతర పుటే అస్తి
తేషాం ఉపయోగం కృత్వా వాక్యాని లిఖతు. కార్యం ఉపయోగం కృత్వా కర్మకారః. ఉత్తమం. ఇక్కడ 4.4లో మనకి ఏంటైతే పదాలు ఉన్నాయో ఇక్కడ ఈ పదాలు ఉపయోగించి ఇక్కడ వాక్యాలు రాయమంటున్నాడు. మొట్టమొదటి వాక్యం ఇక్కడ కరోతి కుర్వంతి ఉంది కదా, ఇక్కడ అది తీసుకున్నాడు. అది తీసుకుని ఉదాహరణ వాక్యం మనకి చెప్పాడు అక్కడ. ఉదాహరణ కర్మకరాః కార్యం కుర్వంతి అని చెప్పాడు. ఇప్పుడు మనకి దాంట్లో తర్వాత ఏముంది, కుర్మః. కుర్మఃతో వాక్యం చెప్పండి ఇప్పుడు. వయం అభ్యాసం కుర్మః. ఉత్తమం, అత్యుత్తమ వాక్యం మహోదయ. వయం అభ్యాసం కుర్మః. ఉత్తమం. శృణ్వంతి. శృణ్వంతి. వయం సంస్కృత పాఠం శృణ్వంతి. వయం వా అంటే ఇప్పుడు అహం వస్తే ఎట్లాగైతే మీ వస్తుందో వయం వస్తే మహా రావాలి. శృణ్వంతి. అహం సంస్కృత పాఠం శృణ్వంతి. శృణ్వంతి ఏకవచనం వా బహువచనం వా? బహువచనం. బహువచనం. అహం ఏకవచనం వా బహువచనం వా? ఏకవచనం. అది మొట్టమొదటిది. రెండోది అహం వస్తే ఏం రావాలి? మీ రావాలి. మీ రావాలి. పఠామి, అహం లిఖామి, అహం శృణోమి అనే రావాలి. ఇక్కడ మీకు శృణ్వంతి, శృణోతికి బహువచనం శృణ్వంతి. ముందు శృణోతి వాక్యం చెప్పండి, ఏకవచన వాక్యం చెప్పండి శృణోతి తోటి. అహం సంస్కృత పాఠం శృణోమి. శృణోతి చెప్పమంటున్నాను నేను. సహాకి బహువచనం మనకు తెలియదు, ఇంకోటి చెప్పండి సహా కాకుండా. బాలకః. ఉత్తమం. బాలకః శృణోతి. చెప్పండి ఇప్పుడు. బాలకాః శృణ్వంతి. ఉత్తమం. బాలకాః శృణ్వంతి. ఇప్పుడు శృణోమి వాక్యం చెప్పండి. అహం సంస్కృత పాఠం శృణోమి. అహం సంస్కృత పాఠం శృణోమి. బహువచనం వయం సంస్కృత పాఠం శృణ్వంతి. శృణుమః. వయం సంస్కృత పాఠం శృణుమః. మీ దగ్గర ఈ పుస్తకం ఉంది కదా, మీ దగ్గర లక్ష్మీ కుమారి గారు పుస్తకం ఉందండి. మరి ఇక్కడ మనం చదువుతున్నటువంటి లైన్ మీరు గుర్తుపడుతున్నారా లేదా? మీరు మనం శృణుమః అన్న వాక్యం చెప్పుకుంటున్నాం మనం. అస్తు. తర్వాత దదాతి ఏకవచన వాక్యం చెప్పండి. దదాతి. దదాతి అంటే అర్థం ఏంటి? దానం కరోతి. దదాతి అంటే దానం కరోతి. ఇప్పుడు వాక్యం చెప్పండి, ఏకవచన వాక్యం. సహ పుస్తకం దదాతి. అంటే సహా మనకి బహువచనం తెలియదు కాబట్టి ఇంకేదైనా చెప్పండి. అహం పుస్తకం దదాతి. అమ్మా మీరు ఎందుకో మళ్ళా అదే తప్పు చేస్తున్నారు మీరు. ఓకే. దదాతి రాదు అసలు మీకు. మీ రావాలి. అహం పుస్తకం దదామి. ఇక్కడ మరి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న మాట దదాతి. ఓకే. దదాతితో వాక్యం చెప్పండి. దీప్తి మహోదయ్ మీరు కరెక్టే చెప్పారు, కానీ సహాకి బహువచనం మనకు తెలియదు కాబట్టి ఇంకో పదం వాడమని చెప్పాను నేను.
शिक्षकः पुस्तकं ददाति उत्तमं शिक्षकः पुस्तकं ददाति बहुवचनं शिक्षकाः 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 पुस्तकानि कस्य पुस्तकानि ददाति పుస్తకాన్ని దదాతి బహువచనం ఏంటి ददति ददति దదాతి గమ్యః దదాతి దదాతి పుస్తకం చూడట్లేదు సూర్య లక్ష్మీ కుమారి గారు దదాతి అన్నది నల్ల అక్షరాలతో రాస్తుంది దదాతి అని ఎర్ర అక్షరాలతో రాస్తుంది ఎర్ర అక్షరాలతో ఉన్నవి బహువచనం శిక్షకః పుస్తకం దదాతి దానికి బహువచన వాక్యం ఏంటి शिक्षकाः पुस्तकानि ददाति దదా ददति 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 దదతి అని బహువచనం అస్తు తర్వాత దదామి अहं पुस्तकं ददामि ఉత్తమం బహువచనం वयं पुस्तकानि दद्मः దద్మః వయం పుస్తకాని దద్మః ఉత్తమం పుస్తకాన్ని జానాతి ఏకవచన వాక్యం చెప్పండి ముందు జానాతి అంటే అర్థం ఏంటి తెలుసుకోవటం తెలుసును తెలుసును అనే అర్థము వాక్యం చెప్పండి ఏకవచన వాక్యం చెప్పండి సంధ్యారాణి సంస్కృతం జానాతి అయితే మహిళ సంస్కృతం జానాతి బహువచనం महिलायाः महिलाः 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 संस्कृतं जानन्ति जानन्ति महिलाः संस्कृतं जानन्ति गृहिणी संस्कृतं जानाति बहुवचनं గృహిణ్యः సంస్కృతం జానంతి गृहिण्यः संस्कृतं जानन्ति अस्तु जानामि अहं संस्कृतं जानामि अत्युत्तमं सुनीता महोदय वीडियो आरम्भं कर्तुं शक्नोति वा మీరెవరో గుర్తుకు రావట్లేదు నాకు ఓ అస్తు 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 దీప్తి ఐ థింక్ ఐ నో దీప్తి కమలాదేవి ఐ డోంట్ నో అగైన్ కమలాదేవి మహోదయ వీడియో ఆరంభం కర్తుం శక్నోతి వా జానామి జానామి अहं श्लोकं जानामि उत्तमम् अहं श्लोकं जानामि अहं हैदराबाद नगरं जानामि अहं कूकटपल्ली जानामि अहं न्यूयार्क नगरं न जानामि बहुवचनं वयं वयं श्लोकं जानीमः जानीमः उत्तमम् जानीमः श्लोकं जानीमः वयं न्यूयार्क नगरं न जानीमः वयं బెంగళూరు నగరం న జానీమః అంటే తెలియదు మనకి బెంగళూరు మనకి న్యూయార్క్ నగరం తెలియదు అని అస్తు శక్నోతి శక్నోతి అంటే శక్నోతి అంటే శక్తి అస్తి అంటే నాకు చేతనవును
తెలుగులో చేతనవును అంటాం మనం. లేకపోతే నేను చెయ్యగలను, శక్తి అస్తి అంటే ఏదైనా ఒక పని చేయడానికి నాకు శక్తి ఉంది అని శక్నోతి. శక్యము. వదంతు వాక్యం వదంతు శక్నోతి. శక్నోతి వాక్యం వదంతు. అస్తు, వదిలేసేయండి, తర్వాత చెప్పుకున్నాం ఇది. ఎందుకంటే ఇది కొంచెం ముందుకెళ్ళి మనం చెప్పుకోవాల్సిన పాఠం ఇది. అస్తు, తర్వాత ఉపయోగం ఉపయోగించత్వ వాక్యాన్ని లిఖతు. కర్మకరాः కార్యం కుర్వంతి. అస్తు, మనం ఆల్రెడీ చేసేసాం. ఇప్పుడు తర్వాతకి వెళ్దాం మనం. 4.5 కతి. మనం 4.5కి వెళ్తున్నాము. కతి. కతి అంటే కతి అంటే ఎన్ని కతి. అస్తు, పంచస్యూతాः సంతి. కతి స్యూతాः సంతి. అది ఫలాని సంతి. కతి ప్రశ్న ఫలాని సంతి. ఫలాని సంతి. కతి ఫలాని సంతి. తర్వాత అష్టపర్ణాని సంతి. కతి పర్ణాని పర్ణాని సంతి. పర్ణాని కతి పర్ణాని సంతి. పర్ణాని సంతి. అస్తు, షట్ వాతాయనాని సంతి. కతి వాతాయనాని సంతి. ఉత్తమం. అంకన్యః సంతి. అక్కడ ముందు ఆ డాష్ నింపండి. రిక్త స్థానం పూరయతు. డాష్ అంకన్యః సంతి. సప్త అంకన్యః సంతి. అస్తు, ప్రశ్నకి ప్రశ్న వాక్యం కిం? కతి అంకన్యాని సంతి. కతి అంకన్యః సంతి. సునీతా మహోదయ, కతి అంకన్యః సంతి. అంకన్యః సంతి. మా నాన్నగారు ఒక సామెత చెప్పేవారు. ఏంటంటే, వాడు చదువుకోనంత వరకు, అంటే ఇంట్లోనే ఉండి 4 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు కూడా వాడు కాకరకాయ అనేవాట. వాడు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఈకరకాయ మొదలుపెట్టాట. అట్లాగా సునీత మహోదయ, ఇంతవరకు అన్ని బాగా చెప్పి మీరు ఇక్కడికి వచ్చేసరికి అంకణ అని అనేసారు. అంకన్యః సంతి. అస్తు, కుంచికాః డాష్ కుంచికాః డాష్. పంచకుంచికాః సంతి. 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 పంచకుంచికాః సంతి. ప్రశ్నవాక్యం. కతి కుంచికాః సంతి. కతి కుంచికాః సంతి. అంటే తాళం. అస్తు, ఉత్తమం. అక్కడ కింద ఇచ్చాడు కతి అస్తి. కతి అస్తి ఇది దోషం. వాక్యం అశుద్ధం వాక్యం. శుద్ధం వాక్యం కిం? కతి సంతి. కతి సంతి. ఇప్పుడు మీరు కతి సంతి, ఇప్పుడు ఉదాహరణగా కతి బాలకాః సంతి అని ప్రశ్న వెయ్యాలి. కానీ సమాధానం చెప్పినప్పుడు ఏకః బాలకః అస్తి అని చెప్పొచ్చా? కతి బాలకాః సంతి అని ప్రశ్న వేశారు. సమాధానంగా ఏకః బాలకః అస్తి అని చెప్పొచ్చా? తప్ప? నా మాట వినిపించిందా? వినిపించింది కానీ తెలియదు. ఆన్సర్ తెలియదు. అస్తి అనే అంటే చెప్పండి.
ఇప్పుడు తెలుగులో కూడాను క్లాసులో ఎంతమంది ఉన్నారు అని అడిగామనుకోండి సమాధానం, అది బహువచనం. కానీ ఒక్కడే ఉన్నాడు క్లాసులో. ఏకహ అస్తి, అది సమాధానం కరెక్టే అది. కానీ ప్రశ్న మాత్రం కతి బాలకః అస్తి అనకూడదు. కతి బాలకాః సంతి, కతి మహిళాః సంతి, లలితా పారాయణ సమయే అద్య ఏకా మహిళా అస్తి, కతి మహిళాః సంతి, ఏకా మహిళా అస్తి. అస్తు. అనంతరం 5.1 ఇక్కడికి వచ్చాం మనం. 5.1 అత్ర ప్రశ్నస్య ఏకం ఉత్తరం లిఖితం అస్తి. అత్ర ప్రశ్నస్య ఏకం ఉత్తరం లిఖితం అంటే అర్థం ఏంటి? ఆన్సర్ ఒకే ఒకటే ఆన్సర్ రాయాలి. అత్ర ప్రశ్నస్య ఏకం ఉత్తరం లిఖితం అస్తి. ఆవరణే విద్యమానస్య, ఆవరణే అంటే చెప్పుకున్నాం ఇంతకు ముందు, బ్రాకెట్స్ అని. ఆవరణే విద్యమానస్య పదస్య సహాయేన పునః 3 ఉత్తరాణి లిఖతు. 3 ఉత్తరాణి లిఖతు అంటే 3 ఆన్సర్స్ రాయాలి. సమాధానాలు ఇచ్చారు. 3 సమాధానములు రాయాలి అని. ఈ వేటి సహాయంతో? ఆవరణే విద్యమానస్య పదస్య సహాయేన అంటే బ్రాకెట్లో ఏమైతే ఇచ్చారో దాన్ని ఉపయోగించి 3 సమాధానాలు రాయండి అని చెప్తున్నాడు. ఇక్కడ కుత్ర పుస్తకం అస్తి ఉదాహరణ వాక్యం. కుత్ర పుస్తకం అస్తి, బ్రాకెట్లో ఏంటి ఇచ్చాడు? స్యూతః. శ్యూతః. ఆ శ్యూతః అన్న పదం ఉపయోగించి సమాధానం రాయమన్నాడు. కుత్ర పుస్తకం అస్తి, స్యూతే పుస్తకం అస్తి. శ్యూతే పుస్తకం అస్తి. తర్వాత గ్రంథాలయః అని ఇచ్చాడు. గ్రంథాలయే పుస్తకం అస్తి. ఉత్తమం. గ్రంథాలయే పుస్తకం అస్తి. గ్రంథాలయే భగవద్గీతా పుస్తకం అస్తి. గ్రంథాలయే రామాయణ మహాగ్రంథం అస్తి. తర్వాత ఆపణః. ఆపణః అంటే ఏంటని చెప్పుకున్నాం? ఆపణః అంటే నా జానామి. ఏంటండి? నా జానామి. आपणः మార్కెట్. आपणः इति మార్కెట్. వాక్యం వదంతు. आपणः इति పదం ఉపయోగం కృత్వా వాక్యం వదంతు. आपणे पुस्तकम् अस्ति. ఉత్తమం. आपणे పుస్తకం అస్తి. హస్తః. हस्ते पुस्तकम् పుస్తకం అస్తి. హస్తే పుస్తకం అస్తి. అనంతరం కుత్ర బాలకः అస్తి. కుత్ర బాలకः అస్తి. అత్ర సమాధానం కిం? గృహే బాలకः గృహే బాలకः అస్తి. అత్ర నపుంసకలింగపదం. గృహం ఇది నపుంసకలింగపదం. గృహే బాలకः అస్తి. నగరం. వాక్యం వదంతు. నగరం. नगरे बालकः अस्ति. నగరే బాలకः అస్తి. చిత్రమందిరం. చిత్రమందిరం ఈ పదస్య అర్థం కిం? సినిమా హాల్. సినిమా ఉత్తమం.
చిత్రమందిరం వాక్యం వదంతు. నగరే చిత్రమందిరం అస్తు. లేదమ్మా, ఆ వాక్యమే అంతే, నగరం లేదు. మందిరమే బాలకः अस्ति. ఇక్కడ నగరం ఏం చెప్పారు మీరు? నగరే నగరే చిత్రమందిరే. గృహంకి ఏం చెప్పారు? గృహే ఇప్పుడు చిత్రమందిరం. చిత్రమందిరే. మందిరే అక్కడ మా రాదు, చిత్రమందిరే. మీరు పైన పుంలింగ శబ్దాలు కూడా చూస్తే మీరు శూతః, అక్కడ విసర్గ చెప్పట్లేదు, మనం శూతే అంటున్నాం, శూతహే అనట్లేదు మనం. గ్రంథాలయః గ్రంథాలయే అంటున్నాం, ఆపణః ఆపణే, హస్తః హస్తే. అట్లాగే గృహం గృహే, నగరం నగరే, చిత్రమందిరం చిత్రమందిరే. తర్వాత ఉపాహార గృహం. ఉపాహార గృహం అంటే ఉపాహారశాల. రెస్టారెంట్ లో. ఉపాహారశాల, రెస్టారెంట్. ఉపాహార గృహం వాక్యం వదంతు. ఉపాహార గృహే గృహే బాలకः अस्ति. బాలకः अस्ति. अस्तु, उत्तमं वाक्यमेव, किन्तु उपाहारगृहे इड्लीकम् अस्ति, उपाहारम् अस्ति, ఉపాహారం అస్తి. उपाहारगृहे साम्बार् अस्ति. अनन्तरं कुत्र पाञ्चालिका अस्ति. पाञ्चालिका इति पदस्य अर्थं किम्? బొమ్మ, డాల్. బొమ్మ. కుత్ర పాంచాలికా అస్తి. అత్ర స్త్రీలింగ పదం దత్తమస్తి. ఉత్పీఠికా. సమాధానం కిం? ఉత్పీఠికాయాం పాంచాలికా అస్తి. పీఠికాయాం పాంచాలికా అస్తి. కపాటికా. కపాటికా అంటే కప్బోర్డ్. కప్బోర్డ్. కబోర్డ్. వాక్యం వదంతు. కపాటికా. కపాటికాయాం పాంచాలికా अस्ति. ఉత్తమం. పేటికా. పేటికాయాం పేటికాయాం పాంచాలిక అస్తి. పేటికాయాం లేఖనీ అస్తి. పేటికాయాం లేఖనీ అస్తి. పేటికాయాం కంఠాభరణం అస్తి. నిధానికా. నిధానిక అంటే నిధానికాం. నిధానిక అంటే కూడా అది అట్లాంటిది, కప్బోర్డ్ లాంటిది, దాచుకునేటటువంటి స్థలం. నిధానిక అంటే నిధానికాయాం. నిధానికాయాం శాటిక అస్తి. అస్తి. ఉత్తమం. నిధానికాయాం శాటిక అస్తి. అనంతరం కుత్ర మందిరం అస్తి. సమాధానం అస్తి. కాశీ. కాశ్యాం మందిరం అస్తి. కాశీ పుంలింగం వా స్త్రీలింగం వా? స్త్రీలింగం. ఈకారాంత. ఈకారాంత స్త్రీలింగం. అత్ర కుత్ర మందిరం అస్తి. కాశ్యాం మందిరం అస్తి. ఉజ్జయిని. దేవాలయం. ఉజ్జయిన్యా మందిరం అస్తి. అన్యవాక్యం. ఉజ్జయిన్యాం కిమస్తి జానాతి వా? శివాలయం अस्ति. ఉత్తమం. ఉజ్జయిన్యాం శివాలయం అస్తి. అస్తు. పురీ. పూరియాం జగన్నాథ మందిరం అస్తి. అస్తి. జగన్నాథః అస్తి. అస్తు.
కన్యాకుమారి కన్యాకుమార్యాం కన్యాకుమార్యాం వివేకానంద రాక్ అస్తి. ఉత్తమం. కన్యాకుమార్యాం వివేకానంద రాక్ అస్తి. అస్తు. అనంతరం 5.2 5.2 అది అట్లాంటిదేను. మమ పితా కార్యం కరోతి. మమ పితా కార్యాలయ కార్యం కరోతి. అత్ర ఇక్కడ ఉదాహరణ ఇచ్చాడు చూడండి. ఇక్కడ సమాధానం చెప్పాడు. ఇక్కడ మమ పితా కార్యాలయే కార్యం కరోతి. కార్యాలయే కార్యం. కరోతి. తర్వాత చెప్పండి. మమ పితా విత్తకోశే కార్యం కరోతి. విత్తకోశే కార్యం కరోతి. తర్వాత మమ సహోదరః కార్యాలయే కార్యం కరోతి. యంత్రాగారే కార్యం కరోతి. యంత్రాగారే కార్యం యంత్రాగారే కరోతి. మమ కార్యం. సహోదరః యంత్రాగారే కార్యం కరోతి. సహోదరః యంత్రాగారే మమ సహోదరః మమ యంత్రాగారే సహోదరః కార్యం. కరోతి. తర్వాత మమ మన పితా దూరవాణి దూరవాణి వినిమయ కేంద్రమే. వినిమయ కేంద్రమే. వినిమయ కేంద్రే కార్యం కరోతి. ఎవరు మళ్ళా కేంద్రమే అన్నారు? కేంద్రే కేంద్రే. తర్వాత మమ సహోదరః స్వయత్త సంస్థ స్వయుక్త సంస్థే కార్యం కరోతి. స్వాయత్త స్వయం స్వాయత్త స్వాయత్త సంస్థ. స్వాయత్త సంస్థే పుంలింగం స్త్రీలింగం వా? సంస్థాః కార్యం కరోతి. సంస్థాయాం కార్యం కరోతి. అయాం కార్యం స్వయత్త సంస్థాయాం కార్యం కరోతి. స్వాయత్త సంస్థ అంటే ఏంటండి? సెల్ఫ్ ఆ? స్వయం మేము స్వయత్త సంస్థ. స్వాయత్త సంస్థ. ఉందా? స్వాయత్త సంస్థ అంటే ఇది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లాంటిది ఏదో అట్లా. అక్కడ పైన తప్పు ఉంది. అది విత్తకోశః ఉంది. అది తప్పు. అక్కడ మామూలు షా రాయాలి. అక్కడ విత్తకోశః. విత్తకోశః అంటే తప్పది. స్వయం ప్రతిపత్తి స్వాయత్త సంస్థ. విత్తకోశః లేదు. విత్తకోశః విత్తకోశతః. అస్తు. లేదు, రెండు కరెక్టే. విత్తకోశః అన్న విత్తకోశః అన్న కూడా రెండు కరెక్టే. అస్తు. తర్వాత 5.3 పదబంధం పదైః పూరయతు. పదబంధం అంటే మనకున్నాయి కదా పజిల్ లాంటిది. తెలుగు పత్రికల్లో వస్తుంది. అట్లాంటిది అన్నమాట. ఇది నింపమంటున్నాడు. చాలకః అత్ర అస్తి. అక్కడ సమాధానం ఏం రాస్తుంది? లోకయానే.
भवतः माता कुत्र अस्ति? गृहे गृहे। उत्तमम्। नागरिकाः अत्र नगरे वसन्ति। उत्तमम्। नगरे नगरे नगरे। ఒక్క నిమిషం. वसन्ति कुत्र कार्याणि कुत्र कार्याणि कुर्वन्ति ఒక్క నిమిషం సమయం ఇవ్వండి మీకు. అస్తు క్షమ్యతాం. తర్వాత నాగరికాः నగరే. తర్వాత అత్ర కార్యాణి కుర్వంతి. कार्यालये ये కార్యాలయే కార్యాణి కుర్వంతి. భవాన్ కుత్ర పఠతి? విద్యాలయే विद्यालये భవాన్ విద్యాలయే పఠతి. ధనం అత్ర రక్షామః. वित्तकोशः మహోదయ తప్పు చెప్తున్నారు మీరు. విత్తకోశే ఉత్తమం. वित्तकोशे वित्तकोशे ధనం విత్తకోశే రక్షామః. చలనచిత్రం అత్ర పశ్యతు. చిత్రమందిరే चित्रमन्दिरे ఉత్తమం. చిత్రమందిరే చలనచిత్రం పశ్యతు. మషి కుత్ర అస్తి? మషి అంటే ఇంక్. మషి కుత్ర అస్తి? लेखन्यां ఉత్తమం. లేఖన్యాం మషి అస్తి. लेखन्यां मषि अस्ति. అస్తు. అనంతరం 5.4 అనంతర పుట
కదా కదా इति కదా వయం జానీమः ఏతేషాం ప్రశ్నానాం ఉత్తరం లిఖతు భవాన్ కదా ఉత్తిష్టతి అంటే అర్థమైంది కూర్చుని పూర్తి అర్థం చెప్పండి భవాన్ కదా ఉత్తిష్టతి ఇక్కడ ముఖ్య పదం కదా నేను ఎక్కడ ఎప్పుడు లేస్తారు ఉత్తమం ఎప్పుడు మీరు లేస్తారు ఉత్తిష్టతి కూర్చుని ఉత్తిష్టతి అన్న పదంతో ఏదైనా మనకి శ్లోకం తెలిసిన ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాత్మకం ఉత్తిష్టోత్తిష్ట అంటే నిద్రలే అని భవాన్ కదా ఉత్తిష్టతి అంటే భవాన్ ప్రభుతే భవాన్ పంచవాదనే ఉత్తిష్ట అహం పంచవాదనే ఉత్తిష్టామి అస్తు అహం భవాన్ పంచ కదా విద్యాలయం గచ్చతి అహం అష్టవాదనే విద్యాలయం గచ్చామి ఉత్తమం అహం అష్టవాదనే విద్యాలయం గచ్చామి సూర్యోదయః కదా భవతి సూర్యోదయం ప్రాతకాలే భవతి ప్రాతకాలే కదా భవతి సార్ధపంచవాదనే భవతి ఉత్తమం సార్ధపంచవాదనే భవతి సూర్యోదయః ప్రాతకాలే భవతి సూర్యోదయః ప్రాతకాలే కదా భవతి సూర్యోదయః ప్రాతకాలే సార్ధపంచవాదనే భవతి ఉత్తమం భవతి కదా క్రీడతి భవతి కదా సాయంకాలే క్రీడతి భవతి సాయంకాలే క్రీడతి ప్రశ్న భవతి ఇది ప్రశ్న అహం 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 షడ్వాదనే క్రీడామి ఉత్తమం అహం షడ్వాదనే క్రీడామి కదా షడ్వాదనే క్రీడతి ప్రాతకాలే వా సాయంకాలే వా సాయంకాలే అహం సాయంకాలే షడ్వాదనే క్రీడామి అహం సాయంకాలే షడ్వాదనే క్రీడామి భవతి సాయంకాలే షడ్వాదనే కుత్ర క్రీడతి అహం క్రీడాంగణం క్రీడతి క్రీడాంగణే క్రీడాంగణే క్రీడతి క్రీడాంగణే సాయంకాలే సప్తవాదనే క్రీడామి అస్తు భవతి కదా పఠతి గృహే పఠామి కదా పఠతి కదా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేదు మీరు ఏకాదశవాదనే పఠామి ఉత్తమం కదా పఠతి ఏకాదశవాదనే పఠతి కుత్ర పఠతి గృహే పఠతి గృహే పఠామి భవతి కదా కుత్ర పఠతి కదా కుత్ర కిం పఠతి భవతి అహం కదా పఠతి అహం యోగా కక్షే ఏకాదశవాదనే సంస్కృతం పఠామి ఉత్తమం అత్యుత్తమం కదా కుత్ర కిం పఠతి కిం పఠతి సంస్కృతం పఠామి కుత్ర పఠతి యోగాభ్యాస మందిరే సంస్కృతం పఠామి కదా పఠతి ద్వాదశవాదనే యోగాభ్యాస మందిరే సంస్కృతం అహం పఠామి అస్తు ధన్యవాదः ఏకతా మంత్రः ఆగచ్చन्तు ఏకతా మంత్రం చదవండి ఎవరో ఒకరు సునీత మహోదయ
వీడియో ఆన్ చేసి ఏకతా మంత్రం చదవగలరా? కృపయా వీడియో స్థాపయతు ఏకతా మంత్రం పఠంతు. హరి ఓం. एकता मन्त्रः यं वैदिका मन्त्रदृशः पुराणाः इन्द्रं यमं मातर्विश्वानमाहुः మీరు वेद ఇది చదువుతారా? మీరు అదేంటది లలిత చదువుతారా మీరు? చదువుతాను సార్. అది ఎలా చదువుతారు మీరు? అది ఎలాగే చదువుతారా? అది అలవాటైంది. అలా చదవండి కనీసం. యం వైదికా మంత్రదృశః పురాణాః. यं वैदिका मन्त्रदृशः पुराणाः इन्द्रं यमं मातर्विश्वानमाहुः वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्म शब्देन विनिर्दिशन्ति सैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदारहन्निति बौद्धजैनाः सत्श्री अकालेति च सिक्खसन्तः शास्त्रेति केचित् प्रकृतिः कुमाराः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयाः. उत्तमं महोदय, धन्यवादः. शांति मंत्रं दीप्ति महोदय. शांति मंत्रः वीडियो स्थापय. ओम हाँ. शांति मंत्रः ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु सर्वे निरामयाः. నేను చెప్పాలి కదా, సరే. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఓం సర్వే సంతు సర్వే భవంతు సుఖినః ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి. ధన్యవాదः. నమో నమః. శ్వः 12:00 మిలామः. అస్తు. ధన్యవాదः. ధన్యవాదాలు.